మొన్న ఒక బ్రదర్ ఫోన్ చేసి ఉండే. సో, "అన్న మీరు కన్‌స్ట్రక్షన్ గూడా చేశారు గదా అన్న! అది గూడా ఒకసారి చెప్పండన్న. నాలాగా ఎవరికీ కాకుండా అయిపోతది" అనేసి అనుండే. సో, అందుకోసమే వీడియో చేస్తున్నా నేను. సో, కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ మీకు ల్యాండ్ ఎంత ఉంది? సో, ఫస్ట్ పేపర్ ఇదే. ల్యాండ్ ఎంత ఉంది మనకి? సో, తర్వాత ల్యాండ్ సర్వే. అంటే మనది ఏం భూమి? అది అసలు ఆగుతదా? బిల్డింగ్ ఆగదా? అనేసి సర్వేలుంటాయి. మన ఊర్లలో ఇట్లుండవు. డైరెక్ట్‌గా సుతార్‌ని తీసుకొచ్చినామా, మనం ఆయనతోటి రేట్ మాట్లాడినా 130, 200, 300 మాట్లాడినామా, ఇల్లు కట్టినామా, అది ఆగుతదా? కొన్ని రోజులకు పోతదా? అన్న విషయం గూడా తెలవదు. పోవడం ఏం పోదు గానీ, సో, చెప్తున్నా. అంటే ఒక పద్ధతి తోటుంటది. ఫస్ట్ ల్యాండ్ సర్వే, తర్వాత శాండ్ టెస్టు, తర్వాత హౌస్ పర్మిషను. మనం ఎక్కడ ఉంటున్నాం మనము? మున్సిపాలిటీలో ఉంటున్నామా? జీపీలు ఉంటున్నామా? ఊర్లల్లో ఉంటున్నామా? ఇట్లా మండలాలలో ఉంటున్నామా? హౌస్ పర్మిషను. తర్వాత మనం కింది మీద ఈ లోన్‌లు వత్తలేవన్నా పరేషాన్ అయిపోతాం. సో, తర్వాత బడ్జెటు. మనకెంత బడ్జెట్ అయితున్నది అనేసి అదొకటి. సో, తర్వాత కన్‌స్ట్రక్షన్‌కి ఎంత అయితున్నది? ఇప్పుడు మేము చేసేదేందంటే టోటల్ బడ్జెటే ఇచ్చేస్తాం. 3 డీ అండ్ 2 డీస్. ఇప్పుడు మాది కాబట్టి నేను చెప్తున్నా ఇది ఇంటీరియర్‌లో కాబట్టి. సో, బడ్జెటు. తర్వాత ఎన్ని రూమ్‌లొస్తున్నాయి? G+1 కడుతున్నారా? G+2 కడుతున్నారా? అనేసి ఇదొకటి. తర్వాత రూమ్ సైజెస్ ఎంత వస్తున్నాయి మీకు? మాస్టర్ బెడ్‌రూమ్ ఎంతొస్తుంది? చిల్డ్రన్ బెడ్‌రూమ్ వస్తున్నది? కిచెన్ ఎంతొస్తున్నది? ఎంతొస్తున్నది అనేది. తర్వాత ఏ గేజ్ రాడ్ వాడుతున్నాం మనము? ఇదొకటి. తర్వాత ఏ బ్రిక్ వాడుతున్నాం? సిమెంట్ ఇటుక వాడుతున్నామా? లైట్ వెయిట్ బ్రిక్ వాడుతున్నామా? ఇదొకటి. సో, దీని తర్వాత ఇది ఇల్లు కట్టేంత వరకు అయిపోయింది. తర్వాత ఇంటీరియర్‌లకొచ్చేసే వరకు 3 డీ ఇచ్చేస్తాం. టోటల్ 3 డీ ఇచ్చేస్తాం మనము. ఇది 3 డీది. తర్వాత వెల్యువేషన్‌లో మనం ఏమన్నా టెక్స్చర్ పెడుతున్నామా? లప్పం పెడుతున్నామా? అనేసి ఇదొక పేపర్ ఉంటది. సో, తర్వాత ఇది ఫాల్ సీలింగు. ఫాల్ సీలింగ్‌లో మనము ఎన్ని లైట్స్ వాట్స్ వస్తున్నాయి? ఏ వాట్స్ వస్తున్నాయి అనేసి. సో, ఇది హౌస్ పెయింటింగ్. ఎన్ని కలర్స్ వస్తున్నాయి? ఏ కంపెనీ మెటీరియల్ వాడుతున్నాం అనేసి. తర్వాత ఇది మార్బుల్ అండ్ టైల్స్. లోపల మార్బుల్ ఏస్తున్నామా? టైల్స్ ఏస్తున్నామా? బయట గ్రానైట్స్ చేస్తున్నామా? ఇదొకటి. తర్వాత కార్పెంటర్‌ది. టేకు వాడుతున్నామా? మనం ఏం వాడుతున్నామా? కిటికీలెన్ని? డోర్స్ ఎన్ని? అనేసి ఇవొకటి. సో, అది ఫస్టే ఎళ్ళిపోతది. సో, ఇది సెకండ్ నేను చెప్తున్నా. తర్వాతొచ్చేసి కబోర్డు. మాడ్యులర్ కిచెనా? పూజ రూములా? ఏమొస్తున్నది? ఏంటి? అనేసి అది. తర్వాత గ్రిల్స్ అండ్ గేట్స్. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఈ మెయిన్ డోర్స్ గానీ, కిటికీస్ గానీ, దాంట్లో గ్లాసెస్ గురించి. సో, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, మనం ఒక స్క్వేర్ ఫీట్‌కి ఎంత చేస్తున్నాము అంటే, ఇప్పుడు ఒక 1200 ఎస్ఎఫ్టీ ఉంది మనకి. సో, దానికి గాను మనం ఏం చేస్తున్నాము? 2500 తీసుకుంటాం మనము. టోటల్ ఇంటీరియర్ అండ్ ఎక్స్‌టీరియర్ మొత్తం G+1కి. సో, సారీ, G+కి. సో, 30,00,000 అయితది మనకి. 2500